వాడిని ఎందుకు చంపావు? నా పేరు దేవ్. ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేసి రాగి జావా తాగడం, ఆఫీస్కి వెళ్ళడం, ఇది నేను ఫాలో అయ్యే టైం టేబుల్. ప్రతిరోజు అమ్మ నాన్నలతో పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి మాట్లాడతాను. హలో దేవ్, ఎలా ఉన్నావు? నాన్న, నేను బాగున్నాను. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. అమ్మకి హెల్త్ ఎలా ఉంది నాన్న? అమ్మ కూడా బాగుంది. టిఫిన్ చేశారా? మేము తిన్నాము. నువ్వు తిన్నావా? నేను కూడా ఇప్పుడే చేశాను. రూమ్కి వెళ్తుండగా ఫోన్ చేశాను మీరు. దేవ్, 2 రోజుల్లో బ్యాంక్లో లోన్ కట్టాలి. సరే నాన్న, ఈరోజు శాలరీ వస్తుంది. శాలరీ రాగానే అమౌంట్ పంపిస్తాను. ఆఫీస్కి టైం అవుతుంది, ఫ్రెష్ అప్ అయి వెళ్ళాలి. సాయంత్రం కాల్ చేస్తాను. అలవాటు ప్రకారం సాయంత్రం పార్కులో కూర్చొని అమ్మ నాన్నలతో మాట్లాడడానికి ఫోన్ చేశాను. కానీ ఫోన్ కలవలేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఛార్జింగ్ పూర్తయిందని కాసేపు ఆగి చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎన్నిసార్లు చేసినా అలానే వస్తుంది. నాకు వాళ్ళకి ఏమైందని టెన్షన్ మొదలైంది. ఎవరికైనా ఫోన్ చేద్దామంటే ఊర్లో ఉన్న వారి నంబర్స్ నాకు తెలియదు. టెన్షన్ పడుతూ రూమ్కి వెళ్ళి మళ్ళీ కాల్ చేస్తూనే ఉన్నాను. కానీ ఫోన్ కలవడం లేదు. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ నిద్రపోయాను. సరిగా రాత్రి 12 గంటలకు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నాన్న ఫోన్ చేశాడేమో అన్న ఫాస్ట్ లిఫ్ట్ చేశాను. హలో హలో నాన్న. నాన్న కావాలరా నీకు? ఎవరు మీరు? కాపలాదారుణ్ణి. కాపలాదారుడువా? మీ అమ్మా నాన్నలు పారిపోకుండా కాపలాకి వస్తున్నా. ఎవర్రా నువ్వు? నీకేం కావాలి? నాకేం కావాలో చెప్తా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నాకు ఒకప్పుడు తమ్ముడు ఉండేవాడు. వాడికి రఘు అనే ఫ్రెండ్ ఉండేవాడు. ఒకరోజు వాళ్ళిద్దరు డబ్బులు దొంగతనం చేస్తారు. కానీ నా తమ్ముడిని రఘుగాడు దొంగిలించిన డబ్బు కోసం నా తమ్ముడిని చంపేశాడు. నా తమ్ముడి ఆత్మ శాంతించాలి అంటే వాడు ప్రాణాలతో ఉండకూడదు. వాడు ప్రాణాలతో ఉండకూడదంటే నువ్వు
మధ్యలో ఆపావు, ఏం చేయాలో చెప్పు. ఆలోచిస్తున్నా. నువ్వు చేస్తావో చెయ్యవో. చేస్తావులే. మీ అమ్మా నాన్నల కోసం. వాడిని చంపాలి. ఆ, చంపాలా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? వాడెవడో నీ తమ్ముడిని చంపితే నువ్వు చంపాలి కానీ నేనెందుకు చంపాలి? చంపద్దులే. నేనే చంపుతా. కానీ నేను చంపేది మీ పేరెంట్స్ని. వాళ్ళనేం చేయొద్దురా. వాళ్ళని ఏం చేయకూడదు అంటే నువ్వేం చేయాలో తెలుసు కదా. రేపు ఉదయం కాల్ చేస్తా. మళ్ళీ ఏం చేయాలో, ఎవరిని చంపాలో చెప్తా. చంపడానికి ప్రిపేర్ అవ్వు. హలో హలో. హలో. రెడీగా ఉన్నాం అనుకుంటా. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. పూలవాణి గుంట పాండు కేఫ్ దగ్గరికి వెళ్ళు. అక్కడికి వెళ్ళాక కాల్ చేస్తా. గుడ్. చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్కి వచ్చావు. అమ్మా నాన్నల కోసం ఏమైనా చేస్తావని నాకు తెలుసు. మాటలాపు. ఇప్పుడేం చేయాలో చెప్పు. తొందరపడకు. ఒకడు బిస్కెట్ కలర్ షర్ట్ వేసుకొని టీ తాగుతున్నాడు చూడు, వాడే రఘు. వాడు ఎక్కడికి వెళ్ళినా వాడిని ఫాలో అవ్వు. వాడికి చంపడానికి అనువైన ప్రదేశంలోకి వాడే తీసుకెళ్తాడు. తమాషాగా ఉందా నీకు? వాడు చావడానికి వాడే అనువైన ప్రదేశానికి ఎందుకు తీసుకువెళ్తాడు? వాడు రోజు ఈ సమయం అక్కడి నుంచి వెళ్ళేది డబ్బుని దాచిపెట్టిన చోటికి. వాడు ఏం చేస్తాడో, ఎక్కడికి వెళ్తాడో తెలిసినప్పుడు నువ్వు చంపచ్చు కదా. మధ్యలో నేనెందుకు? నీకు సమాధానం కావాలా లేక మీ అమ్మా నాన్నలు కావాలా?
సార్ వీడి డీటెయిల్స్ అన్ని నాకు 5 minutes లో కావాలి. వీడు ఎవడో చంపేసినాడంట. వాడి డీటెయిల్స్ కూడా నాకు కావాలి. వీడి కార్డ్ డీటెయిల్స్ కూడా కావాలి. ఓకే సార్. ఏమైంది సుబ్బు? వాడు పిచ్చివాడు సార్. ఏంటి పిచ్చివాడా? అవును సార్. మరి చనిపోయిన వాడు? వాడి పేరు రఘు. వాడు ఒక క్రిమినల్ సార్. వాడి పైన 3 కేసులు నమోదై ఉన్నాయి సార్. మూడు నెలల క్రితం వాడు ఒక రాబరీ చేస్తుండగా 2 దంపతుల్ని చంపాడు సార్. అసలు వీడికి వాడికి ఏంటి సంబంధం? కాల్ హిస్టరీ అడిగాను కదా. కాల్ హిస్టరీ మొత్తం చెక్ చేశారు సార్. వాడికి ఎవరూ కాల్ చేయలేదు. వాడి లాస్ట్ కాల్ మనకే ఉంది సార్. ఏం మాట్లాడుతున్నావురా? మరి వాడిని ఎందుకు చంపాడు? వాడిని అడుగుదామంటే వాడు పిచ్చివాడు అంటున్నావు. ఇంతకీ వాడికి పిచ్చి అని ఎవరు చెప్పారు? వాడి గురించి తెలుసుకుందామని వెళ్ళాను సార్. అక్కడ అందరూ వాడికి పిచ్చి అని చెప్తున్నారు. వాడికి ఎవరూ కాల్ చేయరు సార్. బట్ వాడికి కాల్ వచ్చినట్టు వాడే అనుకొని కాల్ మాట్లాడుతూ ఉంటాడు సార్. ఏం మాట్లాడుతున్నావా? ఒక పిచ్చివాడు ఒక క్రిమినల్ని చంపాడా? హలో, ఎవరు? నా పేరు విక్రమ్. నేను సైకాలజిస్ట్ని. నిన్న మీరు దేవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు కదా? ఆ పిచ్చివాడా? చెప్పండి. అతను పిచ్చోడు కాదు, మానసిక రోగి. వాడి గురించి మీకేం తెలుసు? తాను అనుకునేది నిజం అనుకుని అదే అందరికీ చెప్తూ ఉంటాడు. నాకు తెలిసి అక్కడ ఇంకేదో జరిగి ఉండాలి. కానీ అక్కడ డెడ్ బాడీ ఉంది. ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సార్ నాకు హెల్ప్ చేస్తారా? చెప్పండి సార్. దేవ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి. వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా. సరే సార్, నా దగ్గర దేవ్ మెడికల్ రిపోర్ట్ ఉంది, అది పంపిస్తాను. వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అంటే 3 months బ్యాక్ దేవ్ పేరెంట్స్ని ఎవరో చంపారు. ఆ కేస్ డీటెయిల్స్ కాపీ నా దగ్గర ఉంది, పంపిస్తా. ఓకే, థ్యాంక్ యూ. సుబ్బు, వాడి ఫైల్ యూ కెన్. సుబ్బు, 3 months బ్యాక్ రఘు ఎవరో 2 వైఫ్ అండ్ హస్బెండ్ని చంపేశారని చెప్పారు కదా. అవును సార్. వాళ్ళు ఎవరో కాదు, దేవ్ వాళ్ళ పేరెంట్స్. హలో, ఎలా ఉన్నారు? నేను ఇప్పుడే తిన్నా, మీరు తిన్నారా? ఓకే, నాకు శాలరీ పడినాక సాయంత్రం వేస్తాను.